ఒక కార్డియాక్ సర్జరీ అయిన పేషెంట్ తాలూకా డైలీ రొటీన్ యాక్టివిటీ ఎలా ఉండాలి? ఒక దగ్గర అలా కూర్చొని ఉండాలా? ఆర్ ఎల్స్ ఎనీ వాకింగ్, ఎక్సర్సైజింగ్, స్ట్రెచింగ్ ఏదైనా చేయొచ్చా? ఈరోజు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ చౌదరి అస్త్రా. నేను నిమ్స్‌లో సిటీవీఎస్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. ఒక నార్మల్ కార్డియాక్ సర్జరీ అయిన పేషెంట్ తాలూకా డైలీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, నేను ఒక దగ్గర కూర్చొని ఉండాలి, రెస్ట్ తీసుకుంటా ఉండాలి. ఏం కావాలన్నా నా దగ్గరికి రావాలి అని ఫీల్ అవుతారు. ఇది పేషెంటే కాదు, పేషెంట్ తాలూకా అటెండెంట్స్ కూడా ఈ థాట్ ప్రాసెస్‌ని సపోర్ట్ జేస్తారు. దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీనివల్ల హార్ట్ ఫంక్షన్ గానీ, లంగ్ ఫంక్షన్ గానీ, బాడీ ఇవన్నీ తక్కువవుతాయి. సో, ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఒక డైలీ రొటీన్ యాక్టివిటీ ఫాలో అవ్వాలి. దానికోసం మనం ఒక డేని 3 అంశాలుగా డివైడ్ చేద్దాం. ఒకటి హార్ట్ ఫంక్షన్, రెండోది లంగ్ ఫంక్షన్, థర్డ్ బాడీ అండ్ మైండ్. హార్ట్ ఫంక్షన్ వచ్చేసరికి పేషెంట్ రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే ఏదో 10 కిలోమీటర్లు పరిగెట్టాలి ఆర్ ఎల్స్ ఇంకేదో డిఫికల్ట్ పని చేయమని కాదు. అట్లీస్ట్ తన పని తను చేసుకోగలగాలి. లైక్ స్నానం చేసుకోవడం, కిచెన్‌కెళ్ళి అన్నం పెట్టుకొని తర్వాత ప్లేట్‌ని కడిగేయడం. అలా చిన్న చిన్న పనులు. ఒకరోజు 10 నిమిషాలు నడిస్తే ఇంకో రోజు 12 నిమిషాలు నడవడం. ఒకరోజు 100 అడుగులేస్తే ఇంకో రోజు 150 అడుగులేయడం. అలా నెమ్మదిగా నడుచుకుంటూ తన ముందు యాక్టివిటీ అచీవ్ చేసుకోగలగాలి. సెకండ్, లంగ్ ఫంక్షన్. లంగ్ ఫంక్షన్ వచ్చేసరికి లంగ్స్ సర్జరీ తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్ తక్కువ ఉంటుంది, చిన్నగా అయిపోతాయి. సో, ఇది బెటర్ చేసుకోవడానికి పేషెంట్ రోజు ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అని ఒక మెషిన్ ఉంటుంది. దాంట్లో 3 బాల్స్ ఉంటాయి. దాంట్లో అట్లీస్ట్ 2 బాల్స్ ఎత్తగలగాలి. అంటే లంగ్ ఫంక్షన్ బాగానే ఉన్నది అని అర్థం. ఇది కనీసం గంటకి 10-20 సార్లు చేస్తూ ఉండాలి ఈ బాల్స్ ఎత్తడం. 3, బాడీ అండ్ మైండ్. నార్మల్‌గా సర్జరీ తర్వాత పేషెంట్‌కి ఒక జనరలైజ్డ్ వీక్‌నెస్‌గా మజిల్ పట్టేయడం, అంటే మజిల్ క్రాంప్స్ లెగ్స్‌లో గానీ, హ్యాండ్స్‌లో గానీ చూస్తూ ఉంటాం. సో, ఇది రాకుండా ఉండాలంటే పేషెంట్ స్ట్రెచింగ్ చేయాలంటే లైక్ లెగ్ స్ట్రెచింగ్స్ గానీ, హ్యాండ్ ఎక్సర్సైజెస్ గానీ ప్రతి గంట, 2 గంటలకి చేస్తూ ఉండాలి. మైండ్. నార్మల్‌గా ఏమవుతుందంటే ఒక నార్మల్ పేషెంట్ సర్జరీ తర్వాత మార్నింగ్ అంతా పడుకుని పోయి, రాత్రి పడుకోకుండా, నిద్ర పట్టకుండా ఎగ్జాస్టెడ్‌గా ఫీల్ అవుతాడు. తను మా దగ్గరకొచ్చి, "సార్ నాకు నిద్ర పట్టట్లేదు. నాకు చాలా టైర్డ్‌గా ఉంటుంది. నాకు మందులు రాయండి" అని చెప్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. తను ఏం చేయాలంటే మార్నింగ్ లేచాక తన పనులు తను చేసేసుకొని ఒక దగ్గర కూర్చొనో, వాటెవర్ ఇట్ మైట్ బి, న్యూస్ పేపర్ చదువుకోనో అలా కొంచెం యాక్టివ్‌గా ఉండాలి. ఓన్లీ మధ్యాహ్నం గంట, అరగంట, మళ్ళీ రాత్రి మాత్రమే పడుకోవాలి. ఇలా తన మైండ్‌ని తను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఇలా రోజు ఒక డైలీ రొటీన్ యాక్టివిటీ ఫాలో అయ్యి, ఒక సమతుల్యను పాటించి ప్రతి పేషెంట్ తనకు హార్ట్, లంగ్, బాడీ అండ్ మైండ్ ఫంక్షన్స్‌ని ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.